మిత్రులకు శుభోదయం. మిత్రులారా, ఈరోజు మీ ముందుకు వచ్చాము రాయలసీమ ఎండు చేపల కూరతో. ఇది చాలా తక్కువ మంది చేసుకున్నాం ఫ్రెండ్స్, అందుకే మీకు చూపించాలి, మీ ముందుకు తీసుకొచ్చాము రాయలసీమ చేపల కూర. ఇందుకు కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్: టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మెంతం కూర, ఎండు చేపలు, ధనియాల పొడి, కాస్త ఉప్పు, పసుపు. ఇందుకు మనం తయారు చేసుకుని ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెడదాము. స్టవ్ని వెలిగించుకుందాం ఫ్రెండ్స్. తర్వాత కాస్త ప్యాన్ వేడయ్యాక అందులోకి నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. తగినంత నూనె. మేమైతే 1.5 గిన్నె, అంటే మనం తీసుకునే ఎండు చేపల క్వాంటిటీ బట్టి మనం దీంట్లో నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక అందులోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాం కదా ఫ్రెండ్స్. వీటిని బాగా వేడయ్యి మగ్గాలి. దాన్ని కలుపుతూ ఉండాలి. దాదాపు దాని మీద కొంచెం మూత పెట్టామనుకోండి, త్వరగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు కాసేపు ఒక 2-3 మినిట్స్ పెట్టి తీసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు 75% దాకా మనకు ఈ ఉల్లిగడ్డ ముక్కలు మగ్గాయి. మనం మగ్గినటువంటి ఈ ఉల్లిగడ్డ ముక్కల్లోకి మనము కట్ చేసినటువంటి, నీట్గా కడగాలి ఫ్రెండ్స్ ఈ ఎండు చేపలను, ఎందుకంటే ఇసుక ఉంటుంది దీంట్లో. నీట్గా కడిగినటువంటి ఎండు చేప ముక్కలను దీంట్లోకి వేసుకొని బాగా కలిపిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఎంత కలుపుకుంటే అంత నీట్గా ప్రతి ముక్కకు అవి పడుతుంది అనమాట. తర్వాత కాసేపు మూత పెడదాం, కొద్దిసేపు ఉడకనిద్దాం. కాస్త మగ్గిన తర్వాత తీసి మనం కొంచెం స్పూన్తో మరి అటు ఇటు దాన్ని కదిపి అందులోకి కాస్త మెంతం కూర, కాస్త పసుపు, ఒక 1/2 స్పూన్ కావచ్చు, 3/4 స్పూన్ కావచ్చు, మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి. మీరు చూసారు కదా, మనం తీసుకున్న క్వాంటిటీ చేప ముక్కలు, దాన్ని అందాజుగా మీరు దీన్ని తయారు చేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలపాలి. కలర్ చూడండి మారింది అప్పుడే, పసుపు పడంగానే. ఇప్పుడు దాని మీద మూత పెట్టినాం, కొద్దిగా సేపు మగ్గనిద్దాం. మరి ఎంత మగ్గితే అంత రుచి అనమాట. ఎస్, మగ్గింది కదా, ముక్కలు కనపడుతున్నాయండి, ఎండు చేప ముక్కలు అక్కడ. అలాగే దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులోకి వేసుకుందాము. కలర్ ఎక్సలెంట్గా ఉంది కదండి ఫ్రెండ్స్. కలర్ ఎర్ర టమాటాలు, ఆ కలర్లో ఎరుపు వచ్చింది. అందులోకి కాస్త కొబ్బరి పొడి వేసాము, 1 స్పూను, అంటే చెప్పే కదా మనకు తీసుకున్న క్వాంటిటీ బట్టి. కాస్త రాళ్ళ ఉప్పు వేసాము, అంటే మామూలు ఉప్పు కన్నా రాళ్ళ ఉప్పులో టేస్ట్ బాగుంటుంది. 1 స్పూను పెద్ద స్పూన్ తీసుకున్నాం కారం, ఆ స్పూన్ కారం వేసాము. అంటే తగినంత కారం మీరు వేసుకోవచ్చు. మీరు పట్టగలిగినంత కారం, అంటే మీరు తినగలిగినంత కారం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎస్, బాగా కలపాలి. కలిపిన తర్వాత కాసేపు మూత పెడదాం, ఒక 5 నిమిషాల సేపు మగ్గనిద్దాం దీన్ని. బాగా టమాటాలు అన్నీ బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత దీంట్లోకి కాస్త నీళ్లు పోసుకోవాలి, కొంచెం నీళ్ళు. ఎందుకంటే ఈ ఐటమ్ అంతా బాగా మగ్గితేనే మనకు ఆ రుచి వస్తుంది. కొన్ని నీళ్లు పోసి మగ్గించామనుకోండి, తర్వాత ఈ వాటర్ వెళ్ళిపోతుంది, పక్కకు వెళ్ళిపోయి మనకు గుజ్జు మాత్రం వస్తుంది అనమాట. కాసేపు మూత పెట్టి ఈ మగ్గించుకుందాం. చూసారు కదా, వావ్, వాట్ ఏ కలర్. ఇందులోకి మనం తీసి పెట్టుకోండి ధనియాల పొడి వేసుకున్నాము. 1 స్పూను, 1.5 స్పూను మీకు రుచి బట్టి. కానీ ధనియాల పొడి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, కొంచెం అటు ఇటు అనేం పర్లేదు. తర్వాత మనం తీసి పెట్టినటువంటి కొత్తిమీర ఇందులోకి వేసి బాగా కలియబెట్టినాము. ఎస్, చాలా మంచి కలర్, మంచి స్మెల్, నోరూరించే ఎండు చేపల కూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.